నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిధిలో ప్రశాంతంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలు. 6 సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల సర్వసభ్య సమావేశం. గ్రామాల అభివృద్ధిపై సమావేశంలో చర్చించిన సభ్యులు. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సమయపాలన పాటించాలంటూ సిబ్బందికి సూచన. తెనాలి మండల పరిధిలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 275 కొలకలూరు, 280 నేలపాడు, 281 తెనాలి, 282 నేలపాడు 1, 283 పెదరావురు, 293 కట్టవరం, మొత్తం 6 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను తహసీల్దార్ గోపాలకృష్ణ పరిశీలించారు. 6 నీటి సంఘాలకు సంబంధించి మొత్తం 12 మంది అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 275 కొలకలూరు అధ్యక్షులుగా గద్దె రత్తయ్య, ఉపాధ్యక్షులుగా బొద్దులూరి సుబ్బారావు, 280 నేలపాడు అధ్యక్షులుగా అయినంపూడి సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా మద్దూరు శ్రీనివాసరావు, 281 తెనాలి అధ్యక్షులుగా నిద్రా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా షేక్ హిమం సాహెబ్, 282 నేలపాడు 1 అధ్యక్షులుగా పెమ్మసాని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా చందు సోమయ్య, 283 పెదరావురు అధ్యక్షులుగా పాలడుగు ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా కొడాలి సురేష్, 293 కట్టవరం అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. మనకి 6 నీటి సంఘాలు ఉన్నాయి, అట్లాగే టీసీలు 72 ఉన్నాయి. అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అట్లాగే సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఉదయం 6 నుంచే విధుల్లో పాల్గొన్నారు. కట్టెవరం, కొలకలూరు, పెదరావూరు ఆ గ్రామాల్లో 3 నీటి సంఘాలకి, అట్లాగే మనకి ఇక్కడ ఎన్ఎస్ఎస్ హై స్కూల్లో నేలపాడు, తెనాలి 1 and 2కి మొత్తం 3 చోట్ల కూడా మొత్తం మన మండలంలో 6 చోట్ల నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉదయం నుంచి మన తెనాలి రూరల్ సిఐ గారు వెల్లం శ్రీనివాసరావు గారు, అట్లాగే మన 2 టౌన్ సిఐ గారు రామనాయక్ గారు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాయకులు కూడా చక్కగా సహకరించారు. ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది, అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. చక్కగా అన్ని చోట్ల ఒక మంచి సహృద్భావ వాతావరణంలో యునానమస్గా జరుగుతున్నట్టుగా ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక 1 అవర్లో ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యి డిక్లరేషన్ అదంతా కూడా మన ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లీట్ చేస్తారు. ఈ సహకరించిన నాయకులకి, అట్లాగే మరి ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేలపాడు గ్రామానికి సంబంధించి నీటి వినియోగదారుల సంఘం అంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుల ఎన్నికలు జరిగినాయి. దానికి గాను నేను WAA నీటి సంఘం 282 నేలపాడు 2కి ఎలక్షన్ ఆఫీసర్గా నియమించారు గౌరవ కలెక్టర్ గారు. దానికి కానీ ఈరోజు మాకు 12 ప్రాదేశిక టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, నియోజకవర్గాలు. ఆ 12 నియోజకవర్గాల్లో మొత్తం ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారండి. దాంట్లో వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంటు పెమ్మసాని శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంటు చందు సోమయ్య గారిని ఎన్నుకున్నారండి. ఈ ఎన్నికలు బాగా ప్రశాంతంగా జరిగినాయి. రైతులు అందరూ ఏకాభిప్రాయంతో వచ్చి నామినేషన్లు కూడా ఒక్కరే వేశారు. స్క్రూటినీ లేదు కాబట్టి మరలా మేము వెయిట్ చేసిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియ లేదు కాబట్టి ఏకగ్రీవంగా వాళ్ళందరినీ 12 మందిని ఎన్నుకున్నారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నాము.
ప్రెసిడెంట్ వచ్చేసి లోయర్ రీచ్, ఇక్కడ లోయర్ రీచ్ అప్పర్ రీచ్ అని ఉంటుంది. లోయర్ రీచ్ నుంచి ప్రెసిడెంట్ ఎన్నుకుంటే అప్పర్ రీచ్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలా. లోయర్ రీచ్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాము పెమ్మసాని శ్రీనివాసరావుని. అప్పర్ రీచ్లో చంద్రసోమయ్యని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం నిరంతరంగా కృషి చేసి అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకుండా కృషి చేయాలని రోటరీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి సూచించారు. శనివారం స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా బీజీఆర్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సైకిల్ స్టాండ్ మరియు డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి రోటరీ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన వివరించిన పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తాము అనుకున్న కార్యసిద్ధికి కృషి చేయాలని, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి కార్యదర్శి దేవయోజనం మురళీకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాబీ తదితరులు ప్రసంగించారు. తొలుత రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు. అనంతరం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ ఆధ్వర్యంలో నిర్మించిన సైకిల్ స్టాండ్ మరియు డైనింగ్ హాల్ని ప్రారంభించారు. తదనంతరం స్కూల్ పూర్వ విద్యార్థి చుండూరు విజయానంద్ మరియు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, జీబీఆర్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరియు రావి సాంబయ్య మున్సిపల్ పాఠశాల పూర్వ విద్యార్థి చుండూరు విజయానంద్, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అధ్యక్షులు విసిరెడ్డి బాలకోటిరెడ్డి, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నిర్మాణ కమిటీ ఈదర వెంకట పూర్ణచంద్, మల్లాది అర్జున్, జీవి నారాయణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కాకుమాను ఉపేంద్ర, రొటేరియన్స్ గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళి, చేతన్ రాజ్ కొటారి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నేను పనిచేస్తున్నటువంటి కంపెనీ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారు చాలా సహృదయంతో మన మున్సిపల్ హై స్కూల్కి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ సైకిల్ స్టాండ్ అండ్ లంచ్ హాల్ చాలా అవసరం అని భావించి వారు నిర్మాణానికి ముందుకొచ్చారు. వారి మన రోటరీ క్లబ్ వైకుంఠపురం, రోటరీ క్లబ్ హైదరాబాదు, జూబ్లీ హిల్స్ సహాయ సహకారాలతోటి అతి తక్కువ సమయంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇది నిర్మాణం అయి రెడీ అయింది. ఇది మన స్కూలు యాజమాన్యానికి కానీ, పిల్లలకు కానీ, తర్వాత మన టీచర్లకు కానీ అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందని, కలకాలం దీన్ని సేవలు వాళ్ళు పొందుతారని మేము భావిస్తున్నాం. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరి బీజీఆర్ కంపెనీ వాళ్ళు కలిసి ఒక బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి ఎండలో అయినా వానలో అయినా ఒక మంచి కూర్చుని భోంచేసే ప్లేసు ఏర్పాటు చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అతి తొందరలో అంటే లెస్ దెన్ 2 monthsలో ఇది తయారు చేశారు. అంటే దృఢ సంకల్పం ఉంటే ఎంత తొందరగా అయినా మనం పనిచేయవచ్చని వాళ్ళు నిరూపించారు. సో మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ బెస్ట్ విషెస్ టు ద చిల్డ్రన్. శనివారం తెనాలి ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సందర్శించారు. గుంటూరు డిపిటిఓ రవికాంత్ తో కలిసి డిపో ప్రాంగణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సమయపాలనపై మాట్లాడారు. దూర ప్రాంతం వెళ్లే బస్సులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, అందువలన మధ్యలో ఉండే పికప్ పాయింట్లో కొద్దిసేపు ఆపుకొని వెళ్లడానికి అవకాశం ఉంటుందని, తద్వారా రూట్లో ఉన్న ప్యాసింజర్లను ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమయపాలన మాసోత్సవాలు 1 నెల కాదని, అది నిరంతర ప్రక్రియ అని, కావున అన్ని సర్వీసులు సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన 3 కండక్టర్లకు ప్రశంసా పత్రాలను మరియు నగదు బహుమతిని అందజేశారు. అదేవిధంగా గ్యారేజ్ నుండి ఏసీ మెకానిక్ జోషిబాబు, ఆన్ కాల్ డ్రైవర్, అత్యధిక కేఎంపీఎల్ తీసుకువచ్చిన కెఎస్ కృష్ణని ప్రశంసా పత్రం మరియు పారితోషికంతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ మరియు గ్యారేజ్ సిబ్బంది, డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ ఐ జయప్రసాద్ రావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ అభిరామ్ నాయక్ మరియు అన్ని యూనియన్ అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ సమయపాలన మాసోత్సవం సందర్భంగా బస్సులు డిపార్చర్స్ ఫ్రమ్ బస్ స్టేషన్
ఇంప్రూవ్మెంట్ చేయడం దాని తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ మాసోత్సవం సందర్భంగా చాలా వరకు ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాదాపు 98-99% డిపార్చర్ పంక్చువాలిటీ సాధించడం జరిగింది. అరైవల్ పంక్చువాలిటీ కూడా పెంచేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా దగ్గరున్న హైర్ బస్ డ్రైవర్సు, అలాగే కొంతమంది కొన్ని డిపోల్లో ఆన్ కాల్ డ్రైవర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సేఫ్టీ ఆస్పెక్ట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాసెంజర్స్తో ఎట్లా ప్రవర్తించాలి, ప్రమాదాలు జరగకుండా ఎట్లా నివారించుకోవాలి, వీటిపై అవగాహన పెంచేందుకు, అలాగే వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా ట్రైనింగ్ ఇచ్చేదానికి ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 10,000 మందికి ఈ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము చేయటం స్టార్ట్ చేశాము. లాస్ట్ మంత్ 16th స్టార్ట్ చేశాము. తెనాలి డిపో సార్, తెనాలి డిపోకి ఒక మంచి పేరు ఉంది సార్. ఫస్ట్ నుంచి కూడా ఎర్నింగ్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం గ్యారేజ్ పారామీటర్స్ అనేది తగ్గింది వాస్తవం. మరి ఏదైతే గ్యారేజ్లో ఉన్న మరి కార్మికులందరూ కూడా బాగా పనిచేసే వాళ్ళే. మళ్ళీ ఒక్కసారి అందరం కూడా ఏదైతే గ్యారేజ్లో బస్ కండిషన్ కానీ మంచి కేయింపై ఇంప్రూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే మంచి కండిషన్ గల బస్సు మన డ్రైవర్ సోదరులకు అప్పచెప్తే ఎప్పుడు కూడా ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ సోదరులు ఎప్పుడు కూడా మంచి ఆదాయం చేయడానికి కృషి చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.